అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్మికులకు శ్రమశక్తి అవార్డులు అందించారు. వచ్చే ఏడాది నుంచి పీజీఆర్ పేరుతో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు ఇస్తామని ప్రకటించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ఎంతో కృషి చేస్తోందన్నారు మంత్రి వివేక్. ప్రపంచ కార్మికుల దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. కార్మికుల హక్కులను ప్రస్తావిస్తూ గత పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో వేడుకలు జరిగాయి. చీఫ్ గెస్ట్ గా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్మికులకు శ్రమశక్తి అవార్డులు ప్రదానం చేశారు. తెలంగాణలో అన్ని రంగాల కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కార్మిక శాఖ ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. టాటా కంపెనీతో కలిసి రాష్ట్రంలో ఏటీసీలు ప్రారంభిస్తున్నామని వివరించారు. ఏటీసీల్లో కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. రాహుల్ గాంధీ సూచనలతో గిగ్ వర్కర్లను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెచ్చామన్నారు వివేక్. లేబర్ మంత్రిగా అయిన తర్వాత చాలా తక్కువ వస్తున్నాయి కేసెస్. అంటే మేనేజ్మెంట్స్ ప్రోయాక్టివ్నెస్ కూడా లేబర్ కార్మికుల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా సరిగా పరిశీలించి అందరు మేనేజ్మెంట్ వర్కర్స్ ఇద్దరు కలిసి కూడా ముందుకు వెళ్తున్నారు. అది అవసరం. వచ్చే ఏడాది నుంచి పి జనార్దన రెడ్డి పేరుతో అవార్డు ఇస్తామని ప్రకటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని తెలిపారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పీజేఆర్ పేరుపై అవార్డులు ఇవ్వాలని కోరడంతో స్పందించారు మంత్రి వివేక్. కార్మికులకు పీజేఆర్ చేసిన సేవలు మరవలేనివన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పి జనార్దన రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. కార్మికులకు హక్కులను కల్పించడంలో పీజేఆర్ ఎప్పుడూ ముందుండేవారన్నారు మంత్రి వివేక్. ధర్నాలు చేసి స్ట్రైక్ మీద వెళ్ళి వాళ్ళందరినీ కూడా హక్కులు కల్పించడంలో జనార్దన్ రెడ్డి గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. మొన్న విజయారెడ్డి గారు, రాములు నాయక్ గారు వాళ్ళిద్దరు కూడా వచ్చి సార్ ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వారి పేరులో స్థాపించేది అవసరం ఉన్నదని చెప్పి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కార్మికుల కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చట్టాలు ఎన్ని చేసినా మన ఆలోచనల్లో పరివర్తన రానంత వరకు ఉపయోగం ఉండదన్నారు. చేసిన చట్టాలు సమర్థంగా అమలు చేస్తేనే కార్మికులకు మేలన్నారు జూపల్లి. ఉన్నటువంటి నిధులు ఏవైతే ఆ యొక్క లేబర్ కావాల్సిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్, హెల్త్ ఇష్యూస్ కావచ్చు రకరకాల, సో వాటికి ఏ సంవత్సరానికి ఆల్రెడీ అయితే లెఫ్ట్ ఓవర్ బ్యాలెన్స్ ఇచ్చినాయో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం ఖర్చు అయ్యే విధంగా కార్మికుల కోసం హక్కులు కల్పించింది అంబేద్కరేనని గుర్తు చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. సింగరేణి కార్మికులు ఆనాడు కష్టాల్లో ఉంటే వారికి మేలు చేసేలా కాకా కృషి చేశారన్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలని పార్లమెంట్లో గట్టిగా పోరాడుతున్నానన్నారు ఎంపీ వంశీ. కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థను కాపాడారన్నారు ఎమ్మెల్యే వినోద్. తమ తండ్రి కాకా మార్గదర్శనంలోనే తాము ఈ స్థాయిలో ఉన్నామన్నారు. ప్రతిసారి నాకు అవకాశం వచ్చినప్పుడు ఈ పెన్షన్ పెంచాలా, 10,000 రూపాయలు చేయాలని చెప్పి పార్లమెంట్లో కూడా నేను గట్టిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇది పెంచేదాకా నేను కాకాని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా నేను కొట్లాడి పెన్షన్ పెరిగేటట్టు నేను ప్రయత్నిస్తానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. BIFR కింద పోకముందు పెద్దలు నరసింహరావు గారి దగ్గర పోయి సంతకం పెట్టించి 24 గంటలలో NTPC నుంచి అప్పులు తీసుకొని సింగరేణిని కాపాడిన ఘనత, అప్పుడు 1,20,000 మంది ఉన్న వర్కర్లను ఉన్న కంపెనీని కాపాడింది పెద్దలు వెంకటస్వామి గారని మీ అందరికీ మనం చేసుకుంటున్న కూడా. పీజేఆర్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం గొప్ప విషయమన్నారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. కాంగ్రెస్ నేత విజయారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి వివేక్ కు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. మేడే ఉత్సవాలు జరిగినన్ని రోజులు పీజేఆర్ అవార్డులు ఉంటాయన్నారు. రాబోయే తరాలకు ఓ ఉదాహరణగా పీజేఆర్ ఉంటారన్నారు విజయారెడ్డి. ఎన్ని రోజులు మేడే జరుపుకుంటామో భారతదేశంలో, తెలంగాణలో అన్ని రోజులు పీజేఆర్ అచీవ్మెంట్ అవార్డుని ఇవాళ ప్రకటించడంతో ఇవాళ చాలా గొప్ప పని చేయడం జరిగింది. ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పీజీఆర్ గారి పేరు మీద ఇవ్వాలని ఉద్దేశంతో మేము వివేక్ గారికి, మన లేబర్ మినిస్టర్ అయిన గడ్డం వివేక్ అన్న గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం.
ఇమీడియట్గా స్పందించారు. కష్టం చేసే ప్రతి చేతి విలువను గుర్తించి సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగుతామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేశామన్నారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి పండుగకు ముందే బోనస్ ఇచ్చామని చెప్పారు.